దీర్ఘగణము యొక్క అంచుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య చేసేసారా? ఆన్సర్ ఈక్వల్స్ టు 12 అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలానే ఒకసారి చూసేద్దాము. మీకు కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది 11 అండి. అలాగే ఇది 12. ఓకేనా? సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య మొత్తం 12. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాసుల అసలు సగటు ఎంత? ఫస్ట్ వన్ 43, సెకండ్ వన్ 34, థర్డ్ వన్ 53, ఫోర్త్ వన్ 44. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసేద్దాము. మొత్తము 9 రాసుల సగటు 45. ఒక రాశి 24ను 42గా అయినా 9 రాసుల సగటు ఎంత అని అడిగారండి. సో అలానే ఒకసారి చూసేద్దాం. 9 రాసుల సగటు ఎంత ఇచ్చారు? 95 ఇచ్చారు. సో 9 రాసుల మొత్తానికి ఏంటి? 45 ఇచ్చాడు. సో 45 × 9 = 405. 9 రాసుల మొత్తం ఎంత? 405. 9 రాసుల సగటు ఎంత? 45. అయినా సరైన రాసుల మొత్తం ఎంత? ఇప్పుడు ఈ 9 రాసుల మొత్తం 405. సరైన రాసుల మొత్తం అయితే మనకి ఎంత రావాలి? సో 405 + 24 - 42. ఈ 24కి బదులుగా 42 అంటే ఎంత? 18 ఎక్కువ రాయబడింది కాబట్టి సో మనకి 405 - 18గా రాసుకుంటామండి. సో ఆన్సర్ ఎంత మనకి? 387. అయితే 9 రాసుల సగటు అడిగాడు కాబట్టి ఈ 387/9 = 43. ఓకేనా? సరే, ఇప్పుడు 9 రాసుల సగటు 45 అనేది మనకి ఈ 24ను 42గా రాయడం వల్ల వచ్చింది. బట్ అసలు సగటు ఎంత? 43 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. BEST అను సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B = 100 degrees అయిన యాంగిల్ E దీనికి సమానము. ఫస్ట్ వన్ 90 degrees, సెకండ్ వన్ 180 degrees, థర్డ్ వన్ 80 degrees, ఫోర్త్ వన్ 60 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో BEST అని సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B = 100 degrees. సో మనకి ఇది ఒక BEST అని ఒక సమాంతర చతుర్భుజం అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాంగిల్ B ఇచ్చాడండి. యాంగిల్ B అనేది మనకి ఎంత ఇచ్చాడు? 100 degrees ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రూల్స్ చూసుకుంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం అండి. ఈ ఎదురెదురు కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాలు అలాగే ఈ కోణాలు సమానంగా ఉంటాయి. అలాగే ఆసన్న కోణాల మొత్తం 180 degrees. ఆసన్న కోణాలు అంటే ఏంటండి? ఇలాగా ఈ కోణము ఈ కోణము ఈ రెండు కోణాలు మొత్తం 180 degrees అవ్వాలి. అవుతున్నాయి కదా? కాబట్టి 100 ఇక్కడ మనం వేసుకుంటే ఈ పక్కది ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. కాబట్టి 80 వేసుకున్నాం. సో మనకి ఎదురెదురుగా కూడా మనకి 80, 80, 100, 100 వచ్చాయి. సో ఇది రూల్. కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు? యాంగిల్ E చెప్పమన్నాడు. యాంగిల్ E ప్లేస్లో ఎంత ఉంది? 80 ఉంది. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 80 degrees. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము. ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటి? ఇది ఒక చతురస్రం అండి. ఈ చతురస్రం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. 1, 2, 3, 4 టైమ్స్ తిరిగి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. కాబట్టి మనకి ఎన్నిసార్లు? 4 సార్లు భ్రమణం చేసిన తర్వాతే యథాస్థానంలోకి వస్తుంది. కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క భూమి సెంటీమీటర్లలో. ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 25, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 30. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి మనం చూసేద్దాము. త్రిభుజ వైశాల్యం ఎత్తు భూమికి 2 రెట్లు అండి. సో త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. భూమి ఎంత కనుగొమన్నాడు. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఎంత? హాఫ్ BH కదా. హాఫ్ BH త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. సో హాఫ్ BH ఈక్వల్స్ టు 400. హాఫ్ ఇంటూ B ఎంత ఇచ్చాడు? భూమి అనేది ఎత్తు అనేది భూమికి 2 రెట్లు ఇచ్చాడు. ఎత్తు అనేది భూమికి 2 రెట్లు. సో భూమి x అనుకుంటే ఎత్తు ఎంత అవుద్ది? 2x అవుతుంది. సో హాఫ్ ఇంటూ x ఇంటూ 2x. ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ x స్క్వేర్ 400 వేస్తాము. సో x ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది దేవతలకు వస్తే రూట్ అవుతుంది. సో x ఈక్వల్స్ టు రూట్ 400. సో x ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. సో ఈ 400ని రూట్ 400 అంటే ఎలా రాసుకుంటామండి? 20 స్క్వేర్ రూట్ వస్తుంది కదా. సో 420 స్క్వేర్గా రాసుకుంటాము. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే మనకి 20 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి ప్యారలల్ ట్రయాంగిల్ PQR ఈక్వల్స్ ట్రయాంగిల్ ఏబిసి ప్యారలల్ ట్రయాంగిల్ PQR అంటే రెండు కూడా త్రిభుజాలు సమానంగా ఉన్నాయి. AB ఈక్వల్స్ టు 2x + 5 సెంటీమీటర్స్ మరియు PQ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అయినా x యొక్క విలువ సెంటీమీటర్లో అడిగాడండి. సో ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 30, ఫోర్త్ వన్ 40. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ PQR మనకి AB ఇచ్చాడండి, అలాగే PQ ఇచ్చాడు. సో మనకి x వాల్యూ కనుగొమన్నాడు. 2x + 5 మనకి ఏమి ఇచ్చాడు? AB ఇచ్చాడు కదా. సో AB ఈక్వల్స్ టు PQ. మనకి ట్రయాంగిల్స్ అనేవి రెండు సమానంగా ఉన్నాయి. సో AB అన్నా PQ అన్నా సమానం. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సో 2x ఈక్వల్స్ టు 25 - 5 20. సో x ఈక్వల్స్ టు 10 మీటర్స్. ఓకేనా. సో ఆన్సర్ 10 అవుతుందండి. రెండు ప్యారలల్గా ఉండేటప్పుడు భుజాలు కూడా మనకి సమానం కాబట్టి AB భుజం 2x + 5 అనేది ఒక దగ్గర ఇస్తే PQ అనేది 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో అలా వాల్యూ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. సునీత 5,000ను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. 1 సంవత్సరం తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ రూపాయల్లో. ఫస్ట్ వన్ 800, సెకండ్ వన్ 700, థర్డ్ వన్ 750, ఫోర్త్ వన్ 600. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 600. సో అలానే ఒకసారి చూసుకుందాము. బారు వడ్డీకి సూత్రం ఏంటండి? అసలు ఇంటూ వడ్డీ ఇంటూ కాలము బై 100. ఓకేనా. సో అసలు 5,000, వడ్డీ 12%, సంవత్సరం 1 సంవత్సరం బై 100 ఈక్వల్స్ టు 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే సో 50 × 12 × 1 ఈక్వల్స్ టు 600. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 600. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింద వాటిలో పైథాగోరియన్ త్రికము ఏది? ఫస్ట్ వన్ 2 3 5, సెకండ్ వన్ 9 10 11, థర్డ్ వన్ 3 4 5, ఫోర్త్ వన్ 6 8 9. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసుకుందాము. అసలు పైథాగోరియన్ త్రికం అంటే ఏంటి? 3 స్క్వేర్ + 4 స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అవ్వాలి. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే ఎంత? 25. సో 19 + 6 25, 25 ఈక్వల్స్ టు 25. సో ఆన్సర్ అనేది సో వచ్చింది. సో అందుకు పైథాగోరియన్ త్రికం అని దీన్ని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్. 4096 యొక్క ఘనమూలమునకు సమానమైనది ఏది? ఫస్ట్ వన్ 18, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 26, ఫోర్త్ వన్ 36. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఘనమూలము అంటే ఏంటి ఫ్రెండ్స్? క్యూబ్. సో 16 క్యూబ్ చేయండి, 16 క్యూబ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి 4096 అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. x - 1/x ఈక్వల్స్ టు 0 అయినా x + 1/x యొక్క విలువ ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ -3, ఫోర్త్ వన్ 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. x మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అయినా x ప్లస్ 1/x అడిగాడండి. సో x మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 4గా మనము రాసుకోవచ్చు కదా ఈ సూత్రం ప్రకారము. సో x మైనస్ 1/x ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. సో ఈ 0ని ఇక్కడ వేసుకుంటాం. 0 స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 ప్లస్ 4 మనకి వచ్చింది. అలాగే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అంతే కదా. ఈ x ప్లస్ 1/x హోల్ స్క్వేరే మనకి ఆన్సర్ అనేది 4గా వచ్చింది. సో x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అయినా x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఈ స్క్వేర్కి పోతే x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 2 ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 2 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అంటే ప్రకల్పన యొక్క లక్షణం కానిది. ఫస్ట్ వన్ కృత్యాల సమాహారము, సెకండ్ వన్ ఉపాధ్యాయునిచే నిర్వహించబడేది, థర్డ్ వన్ పనిచేస్తూ నేర్చుకోవడం, ఫోర్త్ వన్ లక్ష్యాధారంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది లక్షణం కానిది అంటే లక్షణమైనవి కృత్యాల సమాహారము, పనిచేస్తూ నేర్చుకోవడము, లక్ష్యాధారంగా ఉండడం. సో నెక్స్ట్ క్వశ్చన్. మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం. ఫస్ట్ వన్ అనుకరణం, సెకండ్ వన్ సునిశ్చితత్వం, థర్డ్ వన్ ఉచ్చారణ, ఫోర్త్ వన్ సహజీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అత్యున్నత లక్ష్యం అంటే ఏం చెప్పానండి? క్రింది నుంచి ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్నే మనము అత్యున్నత లక్ష్యం అని అంటాము. సో సహజీకరణం అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇదే మనకి అత్యున్నత లక్ష్యం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించిన తర్వాత తదుపరి భాగాన్ని తరువాత తరగతిలో బోధించే విద్యా ప్రణాళిక వ్యవస్థాపన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ శీర్షిక పద్ధతి, సెకండ్ వన్ ఏకకేంద్ర పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ సర్పిల పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆల్రెడీ ఇవన్నీ టాపిక్ వైజెస్ నేను కవర్ చేసేస్తానండి మెథడాలజీకి సంబంధించి. అలాగే టోటల్ బిట్స్ కూడా మీకు ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి 100 బిట్స్ ఇచ్చాను. సో అందులో మొత్తం ఇవి కవర్ అయిపోతాయి. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకేనా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏకకేంద్ర పద్ధతి. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో, రెండవ భాగాన్ని ఇంకో తరగతిలో ఈ విధంగా బోధించితే దాన్ని ఏకకేంద్ర పద్ధతి అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సమాధానాన్ని ఎంపిక చేయ రకానికి చెందిన ప్రశ్నలు ఏవి? ఫస్ట్ వన్ లఘు సమాధాన, సెకండ్ వన్ సంక్షిప్త సమాధాన, థర్డ్ వన్ బహుళైచ్ఛిక, ఫోర్త్ వన్ వ్యాసరూప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఇప్పుడు రాస్తున్నవన్నీ ఎంపిక చేయ రకానికే. ఏంటవి? బహుళైచ్ఛిక. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బహుళైచ్ఛిక ప్రశ్నలు. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది? ఫస్ట్ వన్ సూచి, సెకండ్ వన్ స్కేలు, థర్డ్ వన్ విభాగిని, ఫోర్త్ వన్ కోణమానిని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చిన్నప్పుడు పట్టుకుని వెళ్ళేవాళ్ళం కదా కంసెస్ బాక్స్, అందులో ఏం లేదో చెప్పండి. సూచి ఇది ఉండదు కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లేనిది. నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని జతల బేసు సంఖ్యలు తీసుకుని ప్రతి జతలోని బేసు సంఖ్యలను సంకలనం చేయటం ద్వారా ఏ జత బేసు సంఖ్యల మొత్తం అయినా సరి సంఖ్య అవుతుందని నిర్ధారణకు రావడం ఈ రకమైన హేతువాదము. ఫస్ట్ వన్ విశ్లేషణ, సెకండ్ వన్ సంశ్లేషణ, థర్డ్ వన్ ఆగమన, ఫోర్త్ వన్ నిగమన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ అన్నీ కూడా మెథడాలజీకి టోటల్లీ కంప్లీట్ చేసేసాను. ఒక్కో మెథడాలజీకి 200 బిట్స్ చొప్పున ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు క్విక్ రివిజన్ చేసుకునే విధంగా, అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ చేసుకునే విధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా మీకు క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేలా క్లాసెస్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా సైకాలజీ కూడా ఒకే వీడియోలో మొత్తం క్లాస్ అని చెప్పేశాను. ఆల్రెడీ సోషల్ కంప్లీట్ చేసేసాను. మొత్తం నేను కంప్లీట్ చేసేసినట్టే ఎగ్జామ్ టెట్కి వెళ్ళే లోపు. సో ఇవన్నీ కూడా నా ప్లేలిస్ట్లన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసేయచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన హేతువాదం. ఓకేనా. 1 బిలియన్కు సమానమైనది ఏది? ఆప్షన్ 1 10 మిలియన్స్, ఆప్షన్ 2 100 మిలియన్స్, ఆప్షన్ 3 1000 lakhs, ఆప్షన్ 4 10,000 lakhs. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 seconds అయితే నేను టైం ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి లెక్కల్ని, తర్వాత నేను చెప్తాను. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 10,000 lakhs. 1 బిలియన్కు సమానమైనది 10,000 lakhs. ఒకవేళ మీకు ఇది తెలియదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, 1 బిలియన్ని ఎలా రాస్తారు, 1 0 0 0 0 0 0 0 0 ఇలా రాస్తాం కదా. యాక్చువల్లీ నాకు ఇది మొబైల్ ఫ్రెండ్స్, అందుకే ఇలా రాయడం అవ్వట్లేదు. అందుకే నేను మీకు మిగతా లెక్కలన్నీ కూడా రాసేసి చూపించాను. ఇది జస్ట్ స్మాల్దే కదా అని ఇలా రాశాను. సో దీన్ని మనము 1 బిలియన్ అంటాం. కావాలంటే లెక్క పెట్టండి, 1లు 10లు 100లు 1000 10,000 100,000 1 మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు 1 బిలియన్ అవుతుంది. సో ఇది మనకి 1 బిలియన్. సో మనం ఇప్పుడు లక్షల్లో కావాలి అంటే ఎలా చెప్తామండి, 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు. ఓకేనా. సో ఇక్కడ మనకి 100 కోట్లు, ఇవి మనకి లక్ష అంటే 5 సున్నాలు కదా. సో ఇది 10,000 కదా. సో ఈ 10,000 lakhs అని అర్థం. ఓకేనా, మీరు ఎలా అయినా సరే చూసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్. 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం ఎంత? సామాన్య గుణిజాల మొత్తం, మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం కనుగొమన్నాడు. సో ఆప్షన్ 1 108, ఆప్షన్ 2 144, ఆప్షన్ 3 216, ఆప్షన్ 4 252. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 216 మనకి ఎలా వస్తుంది అంటే 3, 4, 9లకు కసాగు అడిగాడండి. సో 3, 4, 9ల్ని ఫస్ట్ మనం కసాగు తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఏమడిగాడు, మనకి ఈ యొక్క సామాన్య గుణిజాలు మొత్తం అడిగాడు కాబట్టి మనము కసాగు తీసుకోవాలి. వీటి యొక్క కసాగు ఎంత అవుతుంది, 36 అవుతుంది. మీకు తెలుసు కదా కసాగు ఎలా చేయాలో, 3 4 9. కసాగు ఎలా చేస్తాము, 3 1 జా 3, ఇలా 4 వదిలేస్తాము, డివైడ్ కాదు కాబట్టి 3 3 జా 9, 3 3 జా 9. సో ఓకేనా. సో దీన్ని మళ్ళీ అవ్వదండి, ఎందుకు అంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో 3 4 12, 12 3 36. సో అందుకు మనకి ఇక్కడ కసాగు అనేది 36 వచ్చింది. సో మీకు అర్థమైంది కదా. సో కసాగు ఎలా వచ్చింది అనేది. సో మనకి కసాగు ఎంత అవుతుందండి, 36. నెక్స్ట్ ఏం చేస్తాము, సో మనకి ఈ 36 కసాగు అయితే వాడు ఏం అడిగాడు, మొదటి 3 గుణిజాలు అడిగాడు కదా. సో 36 × 1 36 × 2 ప్లస్ 36 × 3 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 36 1 36, 36 2 72, 36 3 108, 36 ప్లస్ 72 ప్లస్ 108 ఈక్వల్స్ టు 216. ఆన్సర్ ఈక్వల్స్ టు 216 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. 2:3ను శాతంగా మార్చగా. ఆప్షన్ 1 200/3%, ఆప్షన్ 2 200/3%, ఆప్షన్ 3 2/300%, ఫోర్త్ వన్ 100/3%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 200/3%. మనకి ఎలా వస్తుంది, 2/3 × 100 వేస్తాం. 2:3 ఇచ్చాడు కదా. 2:3 అంటే ఏంటండి, 2/3 అని అర్థము. ఈ 2/3 × 100 ఈక్వల్స్ టు 200/3%. ఈ విధంగా అయితే మనకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 3/5కు సమానమైన భిన్నం ఏది? మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 5/3, సెకండ్ వన్ 9/25, థర్డ్ వన్ 9/15, ఫోర్త్ వన్ 13/15. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 3 3 9, 5 3 15. ఈ రెండు కూడా ఒకే అంకెతో భాగించబడితే, ఒకే అంకెతో గుణించిన, ఒకే అంకె చేత భాగించిన దాన్ని మనకి సమానమైన భిన్నంగా తీసుకుంటాము. 3ని 3 చేత గుణించామనుకోండి 9, 5ని 3 చేత గుణించామనుకోండి 15. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము. 3/5 × 3/3 రెండు కూడా ఒకే అంకెతో గుణిస్తే దానికి వచ్చే దాన్ని మనము
సమానమైన భిన్నంగా తీసుకుంటాం. అలాగే భాగించినా కూడా మనకి ఇప్పుడు దీన్ని ఈ 9/15ని డివైడెడ్ బై 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ మనకి 3/5 వస్తుంది. సో గుణించినా భాగించినా ఒకే అంకెతో మనకి ఏదైనా సరే ఆన్సర్ వస్తే దాన్ని మనం సమానమైన భిన్నంగా తీసుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం